నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ విజయ గారు. నమస్కారం మేడం. హాయ్ గాయత్రి. మనీ మైండ్ సెట్ షిఫ్ట్ అంటారు. సో మైండ్ని ట్రైన్ చేస్తే మనీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అంటారు. అది ఎలా సాల్వ్ అవుతుంది మేడం? మంచి క్వశ్చన్ అడిగావు. మనీ మైండ్ రెండు వేరువేరుగా పనిచేస్తుంది అన్న అంటే ఒక కారులోని 2 చక్రాలు లేకపోతే 4 చక్రాలు ఉంటేనే కరెక్ట్గా కారు సాఫీగా నడుస్తుంది అంటున్నాం కదా. అదేవిధంగా మనీ మైండ్ రెండింటినీ మనం ఒక అలైన్మెంట్తో తీసుకొస్తే దెన్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఓకే. సో మనీ అనేది మీరు ఆలోచిస్తే మనము ఎనర్జీ అని చెప్తాను కదా, ఎప్పుడైనా మనలో ఒక ఎనర్జీ అనేది ఉంది. ఆ ఎనర్జీలో ఫస్ట్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనము ఎప్పుడన్నా హై ఎనర్జీలోకి రావడానికి చూడాలి. ఓకే. హై ఎనర్జీని మనీ అనే ఎనర్జీని మనము ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకోవాలి. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎనర్జీస్, లో ఎనర్జీ, హై ఎనర్జీ, రైట్? మనీ లేదు, మనీ చాలా కష్టంగా నేను సంపాదించగలుగుతాను అంటున్నాను కదా, ఇదంతా లో ఎనర్జీ, అంటే ఫియర్ బేస్డ్ ఎనర్జీ. అదే గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళుగా ఉన్నట్టే చూసారు కదా. నేను కష్టపడగలుగుతాను లేదా సంపాదించగలుగుతాను అనుకుంటే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఎస్, అది ఎలా వచ్చింది? లోపల నుంచి నీకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది, నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఎంత కష్టపడినా కూడా ఫలితం నీకు హ్యాపీనెస్కి, మనీకి, ఫ్రీక్వెన్సీకి నువ్వు టచ్ అవుతావు అనే ఒక హోప్ ఉంది కదా. ఆ హోప్ తోటే కదా రోజు వెళ్ళి పని చేస్తున్నాము. ఈ రోజు కాకపోతే నేను రేపైనా నా మనీ పరంగా నా ఎనర్జీ మేలుపరుస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ తోటే కదా మనం వెళ్తున్నది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. అంటే ఎనర్జీలో లో ఎనర్జీ ఉంది, హై ఎనర్జీ ఉంది. సో మేబీ ఒక 1 time ఆలోచిస్తాం, మనీ ఎనర్జీని నేను చాలా ఫాస్ట్గా ఇన్వాల్వ్ చేయాలి, నన్ను నేను ఇన్వాల్వ్ చేయాలి, మనీ ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని పెంచాలి, ఇవన్నీ అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రియాలిటీకి వెళ్ళిపోతాం. రియాలిటీలో ఏంటి? అప్పులు, లేకపోతే అకౌంట్లో నాకు ఈ బిల్స్ కట్టాలి, నెల అయ్యేసరికి ఇవి ఈ అకౌంట్లో నుంచి ఇన్ని అమౌంట్లో డిడక్ట్ అవుతాయి, నాకు వచ్చే శాలరీ ఇంత. సో ఈ థాట్లోకి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసేస్తూ ఉంటాం మనం, ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇంత వీళ్ళకి ఇవ్వాలి అని. సో వచ్చే మనీ కూడా రాకుండా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇదే మీ స్ట్రక్చర్ని, ఈ స్టోరీని మీరు రిపీట్ చేశారనుకోండి, ఆ రిపీటెడ్ స్టోరీని నెక్స్ట్ మంత్ కూడా అలవరుస్తుంది. సో మనము ఎప్పుడైనా రియాలిటీ నుంచి షిఫ్ట్ అవ్వాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ మనీ అనే ఒక థాట్లోకి వెళ్ళాలి. ఎలా? మనీ గురించే ఆలోచించకుండా నేను చేసే పనిలో 100% కమిట్మెంట్ ఇస్తాను. అంటే ప్రెజెంట్ మూమెంట్కి మనం ఒక ఎనర్జీని ఇచ్చి అందులో మనం హై ఎనర్జీని యాడ్ చేస్తే ఈ 2 ఫ్రీక్వెన్సీస్ కలిసినప్పుడు మనీ అట్రాక్షన్ అనేది మనలోని ఆ పవర్ మనలోనే ఉంది. అంటే మనీ ఈజ్ నథింగ్ బట్ ఐశ్వర్యం అనుకో, ఆ ఐశ్వర్యం అనేది నాలోనే ఉంది. నేను ఫన్గా, జాయ్గా, హ్యాపీగా నా పనిని సక్రమంగా కమిట్మెంట్తో చేస్తూ ఆ హ్యాపీనెస్లో ఉంటూ ఈ మనీ అనే ఫియర్ని బయటికి తీసి ఆ కాన్సెప్ట్లో ఆ మైండ్ సెట్ షిఫ్ట్తో నేను దాన్ని ఒక హ్యాబిట్గా చేస్తే 20 గంటలు పని చేసినా కూడా నేను అల్సు అనేది రాదు, నాకు లేజినెస్ అనేది ఉండదు, నాకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, నేను ప్రొడక్టివ్గా పనిచేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ని నేను నాలో యాడ్ చేసుకుంటాను. ఇలాంటి ఒక మైండ్ సెట్లోకి మారావనుకో, అప్పుడు తెలియకుండానే నీ మనీ ఎనర్జీ అనే ఒక షిఫ్ట్ నడిచిపోతుంది. నీలోని ఆ వాల్యూని నువ్వు ఇంక్రీజ్ చేస్తూ ఉంటావు. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ వర్క్ ఆన్ యువర్ మనీ మైండ్ సెట్. నెక్స్ట్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎంత కష్టపడినా కూడా డబ్బులు రావట్లేదు అన్న మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు?
కష్టపడుతున్నాను అంటున్నావు కదా, కష్టపడుతున్నప్పుడు నువ్వు చాలా బాధపడుతూ కష్టపడుతున్నావు అంతే అంటారా? చెప్పానా? సో కమిట్మెంట్ అన్నాను, కమిట్మెంట్ ప్రొడక్షన్. నేను ఒక 20 అవర్స్ కష్టపడినా కూడా నాకు నచ్చిన పని చేసేటప్పుడు నేను దాన్ని కష్టంగా ఆలోచించను. అక్కడే చేస్తాడు. ఏదైనా చేసేటప్పుడు ప్రేమతో చేయాలి అంటారు. చేయాలి, మనీని యాడ్ చేయకూడదు. నేను జాబ్కి వెళ్ళేది ఏముందిరా 50,000 వస్తుంది అందుకే వెళ్తున్నా జాబ్కి, ఏముంటుంది అదే పని. See, this is how you start understanding the concept. నీకు నచ్చకపోతే నువ్వు ఆ పని చేయకు. 50,000 కోసం ఎందుకు వెళ్తావు? నీకు 10,000 వచ్చే నీకు నచ్చిన పని చెయ్యి. ఓకే. సో ఆ నచ్చిన పనిని నువ్వు అరగంటలో చేసి 10,000 సంపాదించగలిగితే నీ నెక్స్ట్ 20 అవర్స్ని నువ్వు వేరే వాటికి దృష్టిని పెట్టి నీలోని నీ స్టాండర్డ్ని నువ్వు పెంచగలుగుతావు కదా. సో ఎప్పుడు ఏ పని చేసినా, ఫిజికల్ యాక్షన్ చేసినా దానికి స్ఫూర్తిగా ఉండాలి. అంటే నీలో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను ఇది తీస్తున్నాను అంటే దాని మీద ఒక ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతో నువ్వు పని చేసేసి చూడు, నీకు మనీ అనే అట్రాక్షన్ని ఎక్కడి నుంచి రావాలి అనేది అది మన యూనివర్సల్ డెసిషన్. కాబట్టి నువ్వు ఆ పాత్రను సక్రమంగా చేసావు అనుకో, నీకు సక్సెస్ అనేది రావడం సహజం. సో కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, వెళ్తున్నాను వస్తున్నాను, రొటీన్ లైఫ్ అయిపోయింది, చాలా విసుకొస్తుంది లైఫ్ మీద అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో బేసిక్గా ఇవన్నీ నెగిటివ్ థాట్స్, అర్థమైందా? ఫియర్, బాధ, కోపము అన్నీ కదా. ఇందులో మనీ ఎనర్జీ లేదు. సి వెన్ యు ఆర్ ఇన్ దట్ ఎనర్జీ, ఆ లోపం అనే ఒక ప్రాబ్లం ఎనర్జీలోనే ఉన్నావు. సో నెక్స్ట్ ఎంతసేపు కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తున్నావు అన్నావు మనం కదా. పాజిటివ్ ఆలోచించడం లేదు. నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి, కానీ మనం నెగిటివ్ నే ఆలోచిస్తాం ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తున్నావు. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు నువ్వు ఆలోచించేది నెక్స్ట్ ఫ్యూచర్కి అది దోహదపడుతుంది అనమాట. సో ఈ ప్రెసెంట్ రియాలిటీలో నువ్వు ఏమవుతుంది అనే దాని మీద ఎవరికీ దృష్టి లేదు. కానీ నువ్వు చేసే ఆ థింకింగ్లో నువ్వు ఆ యాబ్సెన్స్ ఆఫ్ మనీని తీసుకొస్తున్నావు కదా. ఆ దానివల్ల నువ్వు ఒక సీడ్ వేసినప్పుడు నెక్స్ట్ మొక్క ఎలా వస్తుంది? నెగిటివే వస్తుంది. నువ్వు నెగిటివ్ పెడితే నీకు నెగిటివే బయటకు వస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో రియాలిటీతో సంబంధం లేకుండా నేను ఏ పని చేసినా నేను 100% కమిట్మెంట్తో చేస్తాను. నాకు హై ఎనర్జీ అనేది ఉంటుంది, నేను జాయ్తోనే చేస్తాను. నాకు మనీతో సంబంధం లేదు, నేను చేసే పనిలో మాత్రం నేను 100% చేస్తాను అని చూడండి. మీకు ఎక్కడి నుంచన్నా మీ ఆపర్చునిటీస్ రావడం సహజం. సో బికాస్ ఏం చేసావు? ఎనర్జీని పెంచావు, నీ వాల్యూని నువ్వు పెంచుతున్నావు, నీకు దీని మీద ధ్యాస ఉంది అంటే నువ్వు ఫోకస్ పెడుతున్నావు. కాబట్టి యూనివర్స్ ఎనర్జీని, హై ఎనర్జీ ఆఫ్ మనీ దగ్గరికి నిన్ను అట్రాక్ట్ చేయడానికి ఆ సందర్భాన్ని కలిగిస్తుంది. యూనివర్స్ చాలా ఏమంటారు, దట్స్ వెయిటింగ్ అనమాట. నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు కనుక్కుంటావు, నువ్వు ఇక్కడ మ్యాజిక్ ఉంది, అది నువ్వు ఎప్పుడు కనుక్కుంటావు అని వెతుకుతూ ఉన్నారు ఆ యూనివర్స్. సో అందులో సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే ఆ వెతకడానికి అక్కడ దోహదపడుతున్నారు. ఇక్కడ ఈ నెగటివ్ థింకింగ్లో నుంచి నెక్స్ట్ పాజిటివ్ స్టెప్ ఏముంది? నాకు ఒక్కసారి నా దగ్గర డబ్బు లేదు అనకుండా నేను చాలా ధనవంతురాల్ని. సో ఈ నెగటివ్ థాట్ని నువ్వు ఒక్కసారి పాజిటివ్ థాట్లోకి మనకు నేర్పించారు చిన్నప్పుడు కదా. ఐ హ్యావ్ నో మనీ అంటే నో తీసేసి రాయండి అంటాం కదా, ఐ హ్యావ్ మనీ అంటాం కదా. అలా ఒక్కసారి నెగటివ్ రాగానే దాన్ని నువ్వు నెక్స్ట్ స్టెప్లో ఐ హ్యావ్ మనీ అని చెప్పేసి ఆ మనీ అనేటప్పుడు, ఐ హ్యావ్ మనీ అనేటప్పుడు ఎంత సంతోషంగా నువ్వు అబండెన్స్గా ఫీల్ అవుతావు కదా. ఆ ఫీల్ అయ్యేదాన్ని యూనివర్స్ అట్రాక్ట్ అవుతుంది. సో ద మోర్ ఎనర్జీ ఆఫ్ హ్యాపీనెస్, ద మోర్ ఎనర్జీ ఆఫ్ పొజెసివ్నెస్ ఆఫ్ మనీ, ఇలాంటి ఎనర్జీలో నీ అట్రాక్షన్ అనేది రావడం సహజం. సో ఈ మైండ్ సెట్ షిఫ్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ మైండ్ సెట్ షిఫ్ట్ ఎందుకంటే ఎవరికి తెలియదు నువ్వేం ఆలోచిస్తున్నావు అని. నేను చెప్పగలుగుతాను, కానీ నీలో మార్పుని తీసుకురావడానికి ఎవరి వల్ల సాధ్యం? నీ వల్లే సాధ్యం. కానీ నేను జస్ట్ ఒక బూస్టర్. సో ఐ విల్ బూస్ట్ యూ, ఐ విల్ టెల్ యూ దట్ ప్లీజ్ ఇలా చేయండి అని చెప్పగలుగుతాను. కానీ ఆ ఇన్స్పిరేషన్ అనేది నీలో రావాలి. సార్ మేడం చెప్పారు, ఈరోజు ఇలా చెప్పారు, నేను దీనిని ఒక 21 రోజు కంటిన్యూ చేస్తాను, ట్రై చేస్తాను, నాకు ఈజీగా మనీ దొరుకుతుంది అంటే అది ఇంపార్టెంటా, లేకపోతే కష్టపడి కోపంతో దీనితో చేయడం ఇంపార్టెంటా? ఈజీగా మనీ రావడం ఇష్టం కదా. సో
ఇలాంటి స్టోరీస్ అంటే నా జీవితంలోని స్టోరీస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను వర్క్షాప్లో. సో ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోతుంది, ఓ కామన్ మ్యాన్ కూడా ఇలా మేనిఫెస్ట్ చేయొచ్చు అంటే అది ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఆ థ్రిల్నెస్ని ఎంజాయ్ చేయాలి అంటే వర్క్షాప్ అటెండ్ అవ్వండి. మీకు ఇలాంటి చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద చేంజెస్ కనిపిస్తూ మీరే అంటారు, బా మనీ అనేది చాలా మంచి ఎనర్జీలో ఉంది, నేను ఆ ఎనర్జీని ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేయగలగాలి అని. మనీ ఎర్న్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా అనుకుంటారు, చాలా కష్టపడితే కానీ మనీ రాదు అనుకుంటారు, కానీ మీరు చెప్పిన తర్వాత చాలా ఈజీగానే మనీ ఎర్న్ చేయొచ్చు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.